ఏఏ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో సాదిక్ ను కస్టడీ కోరారు పోలీసులు. కాకినాడ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేసులో వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. తన భర్త జగదీష్ రెడ్డిపై విషప్రయోగం జరిగిందని సౌజన్య సూసైడ్ నోట్ రాసింది. అత్యంత ప్రమాదకర విషమిచ్చి సాదిక్ చంపాడని ఆమె ఆరోపించింది. సౌజన్య సూసైడ్ లేఖతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జగదీష్ రెడ్డి పేరెంట్స్. ఈ కేసులో సాదిక్ ను కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు పోలీసులు. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 28, 29, 30 హైటెక్స్ లో. ఏఏ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో సాదిక్ ను కస్టడీ కోరారు పోలీసులు. కాకినాడ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేసులో వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. తన భర్త జగదీష్ రెడ్డిపై విషప్రయోగం జరిగిందని సౌజన్య సూసైడ్ నోట్ రాసింది. అత్యంత ప్రమాదకర విషమిచ్చి సాదిక్ చంపాడని ఆమె ఆరోపించింది. సౌజన్య సూసైడ్ లేఖతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జగదీష్ రెడ్డి పేరెంట్స్. ఈ కేసులో సాదిక్ ను కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు పోలీసులు. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, సాదిక్ ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సోమవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అంటే 3వ తేదీ వరకు నిన్న కోర్టు రిమాండ్ విధించింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సాదిక్ కాకినాడ సబ్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా జగదీష్ రెడ్డి హత్య కేసులో ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేశారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే జగదీష్ రెడ్డి భార్య సౌజన్య మృతి చెందింది. సాదిక్ కి సంబంధించి విచారణ చేస్తే తమ దగ్గర అదనపు సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఏవైతే సాదిక్ సంబంధించిన న్యాయవాదులకు నోటీసులు ఇస్తారు, రిజిస్టర్, దానికి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది. దానికి అనుగుణంగానే వారం రోజులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మొత్తం ఎపిసోడ్లో జగదీష్ రెడ్డి జూలై 2వ తేదీ చనిపోయాడు. ఆ తర్వాత ఏదైతే నూకరాజు ఫ్యామిలీ ఆగస్టు 16వ తేదీ చనిపోయారు. మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది జూలై 2వ తేదీకి ముందు ఏం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో సాదిక్ ని విచారణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కస్టడీకి ఇవ్వాలి. జగదీష్ రెడ్డికి సంబంధించిన హత్య కేసులో సాదిక్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి హత్య కేసు నమోదైంది. హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతానికి సాదిక్ కి సంబంధించిన జూలై 2వ తేదీకి ముందు కాకినాడ, అదేవిధంగా హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో దాదాపు 23 రోజుల పాటు జగదీష్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్ పొందాడు. మరొక వైపు దీనికి సంబంధించి నరాలకు సంబంధించిన సమస్యతో ఆయన ట్రీట్మెంట్ పొందడం, ఆ తర్వాత దీనికి అనుగుణంగా ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఇంట్లోనే ఆయన చనిపోయిన పరిస్థితి, ముందుగానే ఇదంతా సహజ మరణం అనుకున్నారు. జగదీష్ రెడ్డికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు 23 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇదంతా సహజ మరణం అనుకున్నారు. కానీ ఇది హత్య అని తెలిసింది. ఏదైతే ఏఈ నూకరాజు కుటుంబం, ఏఈ నూకరాజు, ఆయన భార్య, కూతురు సౌజన్య ముగ్గురు చనిపోవడం, ఆత్మహత్యకు సంబంధించిన లేఖలు రాయడం, సాదిక్ ని పట్టుకోవడం, మొత్తం ఎపిసోడ్లో సాదిక్ కి ఎవరు సహకరించారు, అదేవిధంగా జగదీష్ కి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది పోలీసులు వెరిఫికేషన్ తో తెలియాలి. పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుంది. అసలు సీన్ టు సీన్ ఆ ముందు రోజు, కొద్ది రోజుల ముందు ఈ సాదిక్ ఈ నూకరాజ్ ఫ్యామిలీలో ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగిందనే దానిపై కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే వారం రోజులు తమ కస్టడీకి ఇస్తే ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించి ఏదైతే సాదిక్ కి సంబంధించిన అడ్వకేట్లకు దీనికి ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇస్తారు. ఇట్లా పోలీసులు ఎంక్వైరీకి సంబంధించి కస్టడీకి ఇమ్మన్నారు అని నోటీసులు ఇస్తారు. దానికి తర్వాత ఎందుకంటే 302 కేసుకు సంబంధించి మర్డర్ కేసుకు సంబంధించి కూడా కావడంతో ఇటు సాదిక్ తరపున న్యాయవాదులు దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనప్పుడు కూడా కస్టడీ పిటిషన్ వేసిన వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే, ఎందుకంటే ఇది 302 మర్డర్ కేసుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని ఇది ఏదైతే సాదిక్ తరపున న్యాయవాదులు భావిస్తున్నారు. దానికన్నా కస్టడీ పిటిషన్ మీద కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే సెప్టెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ ఉంది కాబట్టి దీనికి అనుగుణంగానే మళ్ళీ రిమాండ్ పొడిగించినప్పుడు, లేదంటే ఈ లోపల దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ కానుంది. మరొకవైపు రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏఈ నూకరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా ఆత్మహత్యకు సంబంధించి ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా జగదీష్ రెడ్డికి సంబంధించిన ఏదైతే సాదిక్ ఉన్నాడు ఆ కేసుకు సంబంధించి కూడా రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణ పూర్తయితే మాత్రం సాదిక్ ని తమకు సంబంధించి
విచారణ కావాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతారు. ఈ మొత్తం ప్రాసెస్ సంబంధించి మొదట కస్టడీ పిటిషన్ సంబంధించి జగదీష్ రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ పై కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత సాదిక్ తరపున ఉన్న న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా లేదంటే మళ్ళీ రిమాండ్ పొడిగించేందుకు వెయిట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ లోపలనే ఒకవేళ ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా సాదిక్ వ్యవహరించాడనే కేసు రాజమండ్రిలో నమోదైంది కాబట్టి దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రాసెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్.